ఇంకెంతో కాలం హరీష్ రావు మౌనంగా ఉంటాడని, కవిత ఏకపక్షంగా హరీష్ రావుకు సంబంధించిన వ్యవహారాల మీద, హరీష్ రావు కుటుంబాల వ్యవహారాల మీద, తర్వాత హరీష్ రావే బీఆర్ఎస్ కు శత్రువు అని పదే పదే ప్రకటనలు చేస్తున్న దాని పట్ల ఉంటాడన్న గ్యారంటీ లేదు. ఎప్పుడో ఒకసారి హరీష్ రావు నోరు విప్పాల. అయితే హరీష్ రావు నోరు విప్పితే కొంప మునుగుతుంది. కాబట్టి హరీష్ రావుకు నువ్వు ఆగు, నేను చూసుకుంటా, అన్ని విషయాలు ఏం చేస్తా. అసలు పార్టీ అంతా ఏకత్రంగా ఉంది, పార్టీ అంతా ఇంకా కూడా కేసీఆర్ పట్ల నిబద్ధత ఉంది, కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉంది అనేటువంటి భావన గట్టిగా వచ్చినా నా వైపు ఎవడు జనం చూడట్లేదు. కేసీఆర్ ఉన్నంత కాలము ఈ పార్టీ కేసీఆర్ తోనే ఉంటుంది. కేసీఆర్ తో గొడవబడి బయటికి వచ్చేసి నేను పొరపాటు చేసినానని కవితతో చెప్పించి ఏదో సందర్భంలో మళ్ళీ కవితను బీఆర్ఎస్ లో చొప్పించుకోవడమే కేసీఆర్ యొక్క లక్ష్యం. సో తదనుకూలంగా నిన్నటి వ్యవహారాలు అంటే పార్టీ నువ్వేం చేసినా, ఏడవై మాట్లాడినా, నువ్వు సింగరేణి కాలనీస్కో లేకపోతే ఇంకెక్కడికన్నావో హరీష్ గురించి మాట్లాడు, వేరే వాళ్ళ గురించి మాట్లాడు, ఏం మాట్లాడినా దీని ప్రభావము బీఆర్ఎస్ క్యాడర్ మీద లేదు, బీఆర్ఎస్ నాయకత్వం మీద లేదు. బీఆర్ఎస్ అంతా దీన్ని ఇంకా కూడా నేనే కంట్రోల్ చేస్తున్నా అని చెప్పుకోవడమే కేసీఆర్ చేసినటువంటి ఏకైక ప్రయత్నం.